చూస్తుంటే నెక్స్ట్ జనరేషన్లో దేవుడు అందమైన అమ్మాయిని పుట్టించడేమో అనిపిస్తుంది నిత్య. ఎందుకలా? ఉన్న అందమంతా నీకే ఇచ్చేశాడు కదా. చెప్పేశావా? నువ్వు హైదరాబాద్లో ఉండేది ఎక్కడా? నేను లేడీస్ హాస్టల్లో ఉంటాను, నీకు తెలీదా? తెలియనట్టు అడుగుతావేంటి? అసలు నువ్వు రాహులేనా? అమ్ముని కనిపెట్టేసేలా ఉందా? ఏయ్ తెలుసు, జస్ట్ టాపిక్స్ ఏం లేవు కదా, అందుకే అడిగాను. ఓకే 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 సరే, మరి మనం వెళ్దామా? బాయ్. ఓకే బాయ్. బాయ్. ఓకే బాయ్. నేనెక్కడో చూసేనే. ఎలా ఉంది నా డ్రెస్? బాగుంది. ఒంటి మీద ఉండే పేపర్ చేతిలోకి వచ్చింది. ఈ పేపర్ అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ మై పేపర్. ఈ పేపర్ లేకపోతే నాకు జీవితమే లేదు. యునో, పేపర్ అంటున్నాడు, జీవితం అంటున్నాడు. పేపర్ ఒకవేళ కొంప తీసి దీనికా? అమ్మా రాయ్. ఏం చేస్తున్నావు? బా కరెక్ట్ టైంకి వచ్చినావు. కంపెనీ ఇస్తావా? ఇక్కడ మందు తాక్కూడదురా. అది రాజ్యాంగంలో రాసిందా? చట్టం నీకు చెప్పిందా? చట్టం నీ చుట్టమా? అవేం లేవు. మా పార్క్ రూల్స్ ప్రకారం ఇక్కడ మందు కొట్టకూడదు. అబ్బా, ఈ పార్క్ లో మంచి డ్రెస్సింగ్ తో వచ్చిన కష్టమే, మందు తాగుదాం వచ్చిన కష్టమే. నీ టార్చర్ భరించలేకపో. నీ వల్ల ఇక్కడ ఉన్న లవర్స్ అందరికీ డిస్టర్బెన్స్. వాళ్ళ వల్ల నేను డిస్టర్బ్ అవుతున్నా తెలుసా? యునో, లవర్స్ వల్ల నీకు డిస్టర్బెన్స్? అవును. ఎలా బాబు? లవర్స్ ముద్దు పెట్టుకుంటే నా హార్ట్ బీట్ పెరుగుతుంది. వాళ్ళు హగ్ చేసుకోవడం చూస్తే నా బీపీ పల్స్ డౌన్ అవుతుంది. ఇది పార్కా బెడ్ సొసైటీయా? ఓవరాల్ గా డిస్టర్బ్ అవుతుంది నేను, అందుకే. అవే నాకు తెలియదు. నువ్వు వెళ్తావా, పోలీసులు పిల్లమంటావా? పోలీసు వాళ్ళు అంటే నాకు గౌరవం. సొసైటీ మీద, లా మీద నేను రీసెర్చ్ చేస్తున్నా. వాళ్ళ మీద నాకు గౌరవం పెరిగింది. నేను పోలీసు వాళ్ళ కోసం వెళ్తున్నా. యునో, అమ్మా మాటల్లో పెట్టి మందు మొత్తం తాగేశాడు. చెప్పు మామా, ఎలా ఉంది అమ్మాయి? సూపర్ బ్రా. ఒక్క హెయిర్ స్టైల్ కి పడిపోవచ్చు. ఇప్పటి వరకు హార్మోన్స్ కి నచ్చిన అమ్మాయిలు మాత్రమే తగిలారు. లైఫ్ లో ఫస్ట్ టైం హార్ట్ కి కూడా నచ్చిన అమ్మాయి తగిలింది. అబ్బో, హార్టా? హార్మోన్సా అంటే? రేయ్, అర్థం కావాలంటే అది ఉండాలిరా. ఉంది కదా. అదంటే అది కాదురా, నువ్వు పడుకో. ఉందంటే కూడా వినరు. ఉంది కదా నాకు. నువ్వు చెప్పరా మామ. అంతా బానే ఉంది, కానీ ఇన్ని రోజులు చాట్ చేసిన రాహుల్ని నేను కాదని తెలిస్తే ఏమవుతుందో ఏమోరా. చాలా భయం వేస్తుందిరా. ఏం టెన్షన్ పడకు మామా, ఏం జరగదు. వీలైనంత వరకు నడిపించు, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. 10 minutes మేనేజ్ చేయడానికే చచ్చిపోయాను రా. త్వరలో నిజం చెప్పేస్తాను రా. ఏదేమైనా సరే నీ స్వార్థం కోసం రాహుల్ అనేవాడిని మోసం చేస్తున్నట్టేరా. కరెక్టేరా. ఒక అమ్మాయి మామూలుగా నచ్చితేనే మనం మన పేరెంట్స్ని చీట్ చేస్తాం. అలాంటిది మనస్ఫూర్తిగా నచ్చిన అమ్మాయి కోసం తెలియని రాహుల్ని చీట్ చేయడం తప్పనిపించట్లేదురా. అయినా వాడు ఏదోలాగా నిత్యాన్ని కలవడానికి ప్రయత్నం చేస్తే? అవునరా. నిత్య, ఒక చిన్న ప్రాబ్లం వల్ల నా సిమ్ని చేంజ్ చేస్తున్నాను. నేను నా న్యూ నంబర్ నుంచి పెంచేస్తాను, ఓకేనా? బాయ్.